హలో అండి, నమస్తే. కిరణ్తో కలిసి నేను మళ్ళీ వచ్చేసాను. ఎందుకు? మీ అద్భుతమైన అమూల్యమైన ఒక కోరిక తీర్చడానికి. అదే హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ. చాలామంది అడుగుతున్నారు. ఆ కామెంట్స్ ఏంటంటే అట్లా వెల్లువెత్తుతున్నాయి. నాకైతే అసలు తిండి, నీళ్ళు, నిద్ర ఏదో అవసరం అనిపించట్లేదు. అంత ఎక్సలెంట్ అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మీరు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్ ఐల్ టేక్. ఎందుకంటే కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరకపోవచ్చు. సో అలాంటి మైసూర్ బోండాతో వచ్చేసాం. కిరణ్, మనం చేసేద్దామా? మాస్టర్ నేను వచ్చారు ఈవినింగ్. మైసూర్ బోండాకి కంపల్సరీ పిండి ముందే నానబెట్టుకోవాలండి అని వచ్చి నానబెట్టుకొని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మనకి పిండి నాని రెడీగా ఉంది. అది ఎలా నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పేస్తాను క్లారిటీగా. అండ్ ఇప్పుడు డైరెక్ట్ మనం మైసూర్ బజ్జీలు వేసుకుందాం. అండ్ 2 ఇన్స్టెంట్ చట్నీలు కూడా దన చేసేసుకుందాం. మైసూర్ బోండాలు తినేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల మైదా పిండి తీసుకొని దానికి 1 టీ స్పూన్ ఉప్పు కలుపుదాము. అలాగే 1 గ్లాస్ పుల్లటి పెరుగు కూడా వేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ పిండి జోరుగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలానే మూత పెట్టి ఒక ఓవర్ నైట్ నానబెట్టాలి. సో ఇప్పుడు మనకి నానబెట్టుకున్న పిండి ఇక్కడ రెడీగా ఉంది. తినే సోడా, బేకింగ్ సోడా అండి ఇది 1/2 టీ స్పూన్. సరిపోతుంది మేడం. 1/2 టీ స్పూన్ వేసారా? మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ ఆయిల్ పెట్టేసి. ఓకే. జీలకర్ర మామూలుగా వేసుకున్నాం. ఓకే. జస్ట్ మీకు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మేము తక్కువ కావాలని వేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా లైట్గా ఉప్పు నిన్న ఉప్పు కలిపాము, ఇంకా సరిపోదు, లైట్గా కలిపి కొంచెం వేస్తున్నాము 1/2 టీ స్పూన్. మస్తు పులిపెక్కిందండి. రాత్రి నిన్న ఈవినింగ్ అనగా వేసాం కదా మాస్టర్. అవును. మంచిగా కలుపుతున్నాం. మన చట్నీలు చేద్దాం ఇప్పుడు. ఈ పొనుగులు వేగే లోపల చట్నీలు చూపిస్తాను మీకు నేను. మరీ ఇంత లావు బొండాలు వేస్తే మధ్యలో ఉడికినట్టు అనిపించదు, కాబట్టి కొంచెం మీడియం సైజ్ ఈ సైజ్ వేద్దాము. ఇందులో మాస్టర్ అన్నారు ఉల్లిపాయ, అల్లం తరుగు, మన కొత్తిమీర, కరివేపాకు అట్లాంటివన్నీ వేయొచ్చు అన్నారు. నేను కూడా వేస్తాను పునుగుల్లో కొంచెం ఇడ్లీ పిండి ఏదైనా కలిపి. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా హోటల్ బొండా అని అన్నారు కదా, అందుకని మేము ఏం వేయట్లేము. లేకపోతే అవి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంట్లో. చిన్న సైజ్ అవి వేసుకుంటే. చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ చేసుకోవచ్చు. పిండిలతో కాగిందా? కొద్దిగా కాగింది. ఓకే. నేను 2 మీకు ఇన్స్టెంట్ చట్నీలు చేశాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. టేస్ట్ ఉంటుంది. మీకు జస్ట్ 2 or 3 minutes పడుతుంది అంతే. అంత తొందరగా అయిపోతాయి. చెప్పాను కదా, మన పునుగులు ఇట్లా వేగుతుంటే అవి వేగే లోపల మనం చట్నీ చేయొచ్చు. అవి 2 కూడా. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, చింతపండు రెక్కలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇంకా కొద్దిగా మెంతులు వేసి మెల్లగా వేయించాలి. ఇవి వేయిస్తూ కారంకి సరిపడా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి వేయిస్తూ గుప్పెడు పుదీనా ఆకులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బెల్లం కూడా కలిపి కట్టేయండి స్టవ్. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు సరిపడా నీళ్లు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మంచి గ్రీన్ అల్లం చట్నీ రెడీ. మన ఇన్స్టెంట్ చట్నీ 2. కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని కచ్చపచ్చిగా గ్రైండ్ చేసిన 2-3 వెల్లుల్లి, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇంగువ కూడా వేసి కొద్దిగా కరివేపాకు తాలింపులో వేయాలి. ఇందులో లాస్ట్కి 1 స్పూన్ నువ్వులు కూడా కలపండి. తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసేయండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఎర్రకారం కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా వేసి కలపండి. ఇప్పుడు మన కలర్, కారాన్ని బట్టి ఇంకొంచెం కారం కలిపి కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతుల పొడి కూడా కలిపి చివరిగా 3 చెక్కల నిమ్మరసం అంటే 1.5 నిమ్మకాయ కూడా వేసి కలుపుకుంటే ఇన్స్టెంట్ కారం చట్నీ రెడీ. ఇందులో తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మన నూనె కాగిపోయిందో. నూనె కాగింది, వేస్తున్నా మేడం. ఎస్. ఇంత వేస్తే ఇంత పొంగుతున్నాయి. అలా చేస్తేనే మనకి లోపలంతా గుల్ల అయ్యి బాగా ఉడకటానికి అవకాశం ఉంటుంది. చూడండి, రౌండ్ షేప్ వచ్చేస్తున్నాయి, పెద్దగా వస్తున్నాయి. అంతే కదా మాస్టర్? నైట్ పూట నానబెట్టుకుంటే పొద్దుగాలకు సెట్ అయిపోతుంది. పుల్లగా ఉండాలంటే కొంచెం పుల్ల పెరిగేయటమే. లేదు 2-3-4 గంటల్లో కావాలి అనుకుంటే కొద్దిగా పుల్లగా పెరిగేయండి. జస్ట్ కొంచెం తొందరగా. నేనైతే ఇది నిండా వేసేస్తాను. మాస్టర్ వేయట్లేరు. ఇవి అటు ఇటు అనుకోవాలి కంపల్సరీ.
మా ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో నాకన్నా మా కిరణ్ మాస్టర్కి ఎక్కువ తెలిసిపోయింది ఇప్పుడు. భలే బోల్ బోల్ వచ్చినాయండి, గుల్ల గుల్ల. మళ్ళీ వేయాలా మాస్టర్ అవి? ఇంకోసారి వేద్దాం మేడం. ఇవి బయట వేసే అన్ని 2 సార్లు వేస్తున్నారండి, మనం ఎందుకు పాటించం అది, ఇప్పటి నుంచి చేద్దాం. ధనాదన్ ఫటాఫట్ వేసుడే. మనం ఒక పూట నానబెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో చేయొచ్చండి. యాజ్ ఎ సైడ్ ఇవి ఉడికే ఇవి వేగేలోపు చట్నీస్ అయిపోయింది. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? పాండమిక్ కదా, కొంచెం అడగాలంటే కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసి అందరు బాగున్నారా అంటే కొంచెం ఎవరినన్నా తెలిసిన వాళ్ళని భయం వేస్తుంది, ఏం చెప్తారా, ఏం న్యూస్ చెప్తారా అని. నా దృష్టిలో బాగుండటం అంటే ఓ ఆస్తి ఉండటమో లేకపోతే బాగా సంపాదించే పెద్ద ఉద్యోగం ఉండటమో ఇవన్నీ కాదండి. చక్కగా నవ్వుతూ ఉన్నామా, నలుగురితో కలిసిపోతున్నామా, అరమరికలు లేకుండా అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు కావాలి, నో డౌట్ అబౌట్ ఇట్, రోటీ కప్పుడా మకానికి కావాలి, కానీ సంతృప్తి మనశ్శాంతి అని 2 ఉంటాయి. అది లైఫ్లో అవి ఉంటే కనుక డబ్బులకి మించి ఉన్నట్టే. చాలామందికి చూడండి ఓ కోట్లు కోట్లు ఉంటాయి, కొంచెం కూడా మనశ్శాంతి ఉండదు, నైట్ టైం నిద్ర పట్టదు, లేనిపోని ఆలోచనలు. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది. కిరణ్ ఎప్పుడు చూసినా నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు, ఆయనకున్నదేదో ఆయనకుంది. పిల్లలు నిన్న వాళ్ళ బాబుని తీసుకొచ్చాడు, బాగున్నాడు ముద్దుగా వరుణ్. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అన్నీ చూడాలని చేయాలని. మొక్కలు బాగా పెడతాడన్న, మొక్కలు బాగా పెడతారు, అదే నాకు హ్యాపీ అనిపించింది. సో ఈ సగం వేగినాక ఇందులో వేసేస్తున్నారు. అల్టిమేట్గా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది, సంతోషం ఇచ్చేది ఫ్యామిలీ అంటానండి నేనైతే. అంతేనా కిరణ్? అంతే మేడం, పిల్లలతో ఉన్నది అదొక సరదా. అవును, పిల్లలు, కుటుంబం అండ్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అంటే మనం బాగా ఇష్టపడే వాళ్ళు, అక్క, వదినమ్మ, అంటే కొంతమంది ఉంటారు కదా క్లోజ్ సర్కిల్, క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు వాళ్ళందరూ కూడా. మంచిగా వేగుతున్నాయి, ఉడుకుతున్నాయి 2. పాప పేరేంటి కిరణ్? మనస్విత అండి. మనస్విత. వరుణ్ 4th చదువుతున్నాడు, మనస్విత 9th చదువుతుంది. అవును, ఇప్పుడు 9th అంటే ఇప్పుడు 10th వస్తుంది మళ్ళీ. వస్తుంది. ఇవాళ రేపు పిల్లలు ఏందో ఎగ్జామ్స్ కూడా రాయకుండానే నెక్స్ట్ గ్రేడ్. అవును, ఎన్ని సంవత్సరాలు ఇట్లా కానీ మా అప్పుడు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎట్టయినా దెబ్బండి ఇది. అవును, ఇప్పుడు ఈ లాక్డౌన్ అసలు చదువు లేదు, ఏం లేదు. వీళ్ళు ఏం పాస్ చేసుకొని కూర్చుంటున్నారు, చదువు వచ్చిద్దా రాదో తెలియదు. అవును, పై క్లాసులకు వెళ్తే మళ్ళీ ఇబ్బంది. అవును, ఒక్కటేసారి సిలబస్ అంతా హెవీ అయిపోతుంది. అవును, అందరి ఉద్దేశం అలాగనే ఉంది, కానీ ఏం చేస్తాం, ప్రాణాలు ఎక్కువ కదా. అంతేగా, మన జీవితంలో ఈ 1920, 21 ఈ 2 లేవనుకోవాలి. మళ్ళీ జీవించాలి, ఇంకో 2 years ఎక్స్టెండ్ అయింది మన లైఫ్ అనుకోవాలి అంతే. దేవుడి దయ వల్ల ఇక్కడితోనన్నా వెళ్ళిపోతే సంతోషం జనాలందరికీ, హ్యాపీ, మాకు కూడా. మంచిగా కరకర క్రిస్పీగా వేగుతున్నాయి. మనకి కావాలంటే కొంచెం ఉడికినాయి అనిపిస్తే ఇంకా కొంచెం కలర్ కూడా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. మనకైతే జనరల్గా ఇంతే ఉంటుంది. కొద్ది కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా చూసుకోవచ్చు. అవును, సేమ్ మనకి బయట చూసినట్టే కనిపిస్తున్నాయి కదా. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని, పైగా చట్నీలు కూడా చేసి పెట్టుకున్నాను కదా, టెంప్టింగ్. మనం సింపుల్గా చేయొచ్చండి, ఈజీగా. ఇవి పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది. నిన్న ఒక 5 నిమిషాలు, ఇవాళ ఒక 10 నిమిషాలు అంతే దీనికి పట్టే టైము. ఆల్ దట్ వీ నీడ్ ఈజ్ కొంచెం శ్రద్ధ, కొంచెం ఓపిక. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కాదు తినాల్సింది, కిరణ్ తినాలి మన చట్నీలన్నీ వేసుకొని. మేడం పెడుతున్నాను, తింటున్నారు మేడం గారు. మీరు ముందే నాకు వేసేస్తున్నారు. ముందు మేడం గారు చేసిన తర్వాత మేము చేసిన ఇప్పుడు తినొచ్చు మేడం. మన నిమ్మ చట్నీ అండ్ ఇది మన గ్రీన్ అల్లం చట్నీ. కొంచెం వేస్తాను, ఇందులో స్వీట్ వేసాను, ఇందులోనేమో పులుపు ఉంటుంది మంచిగా.
సో మన సెటప్ చూసారా ఎంత క్యూట్గా ఎంత నీట్గా ఉందో. సో తినండి మాస్టర్, ప్లీజ్ టేస్ట్ చేయండి. చాలా మెత్తగా ఉన్నాయి అక్క. స్మూత్గా ఉంది. ఇంకోండి బోల్ వచ్చేసింది మొత్తం. మెత్తగా కరకరలాడుతూ ఎంత ఈజీ. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను చెప్పడం కూడా పిల్లలకి మరీ మరీ చెప్తున్నారు. నా ఛానల్ పిల్లలు బాగా చూస్తున్నారంట. నాన్న మమ్మీ వాళ్ళకి జస్ట్ 20 మినిట్స్ పడుతుంది ఇదంతా, రోజు చేయించుకోండి. అదిరిపోయింది. ఎంత తొందరగా కెమెరా బంద్ చేసి హ్యాపీగా కూర్చొని తిందామా అని ఉంది. సో ఇదండి ఇవాళ మైసూర్ బోండా 2 చట్నీలు, ఇన్స్టెంట్ చట్నీలతోని మేము వచ్చేసాం, చూపించేసాం. అండ్ మీరు చేసేస్తున్నారు, మాకు మాటిస్తున్నారు. చూస్తూనే ఉండండి సైలాస్ కిచెన్ మరిన్ని రెసిపీస్ కోసం.